పుట్టపర్తి సత్యసాయిబాబా 100వ జయంతిని పురస్కరించుకొని అరకులోయ నుండి పుట్టపర్తికి ప్రత్యేక రైలును ప్రారంభించింది రైల్వే శాఖ. ఈ రోజు ప్రారంభమైన ఈ రైలు అరకు నుండి దువ్వాడ, అనకాపల్లి మీదుగా పుట్టపర్తికి చేరనుందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీకి చెందిన అన్ని మండలాల నుండి 800 మంది సత్యసాయి భక్తులు ఈ ట్రైన్లో పుట్టపర్తికి ప్రయాణమై వెళ్లారని తెలిపింది. ఈ నెల 17, 23, 24 తేదీల్లో మరిన్ని ట్రైన్లు అరకు నుండి పుట్టపర్తికి రాకపోకలు సాగిస్తాయని వెల్లడించింది. అలాగే తిరుగు ప్రయాణంలో యలహంక నుండి ఈ నెల 14, 18, 24, 25 తేదీల్లో అరకులోయకు ప్రత్యేక రైలు నడుస్తుందని రైల్వే శాఖ అధికారులు తెలియజేశారు. ఇక ఢిల్లీ పేలుల నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా రైల్వే పోలీసులు ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించి పంపించారు. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తుల కోరి మేరకు రైల్వే ట్రైన్ అండ్ డిమాండ్ అనే కొన్ని ట్రైన్లని మన అరకు నుంచి స్టార్ట్ చేసింది. అందులో భాగంగా 13వ తారీఖు, 17వ తారీఖు, 23, 24వ తారీఖున ఇక్కడి నుంచి స్పెషల్ ట్రైను అరకు నుంచి యలహంక వయా పుట్టపర్తి స్టేషన్ నుంచి సత్యసాయి నిలయం నుంచి వెళ్తుంది. అదేవిధంగా అటు నుంచి వచ్చేటప్పటికి 14, 18, 24, 25 ఈ రోజుల్లో యలహంక నుంచి వయా పుట్టపర్తి సాయి నిలయం ద్వారా మన అరకుకు వస్తుంది. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి ట్రైన్ ఇక్కడి నుంచి డిపార్చర్ అయింది. అందులో సుమారు 800 మంది సాయి డివోటీస్ బోర్డింగ్ చేశారు. వాళ్ళందరికీ కూడా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి అనుమానాస్పద లగేజ్ ఉన్నా సరే ముట్టుకోవద్దని, ఏదైనా ఉంటే కనుక రైల్వే వారికి వెంటనే ఇన్ఫార్మ్ చేయమని, అలాగే రైల్వే హెల్ప్ లైన్ 139 కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే గంజాయికి సంబంధించి కూడా లోకల్ పోలీస్ వారు, ఆర్పిఎఫ్ కలిసి ఇంటెన్సివ్ సెక్యూరిటీ చెక్ చేసాం. రీసెంట్ ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ దృష్టిలో పెట్టుకుని వచ్చేటప్పుడు కూడా 14, 18, 24, 25 ట్రైన్లు కూడా ఉన్నాయి. అవి కూడా ఆర్పిఎఫ్ వారు, లోకల్ పోలీస్ జీఆర్పీ వారు కలిసి మిగిలిన ఇంటర్మీడియట్ స్టేషన్లో కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది. శత జయంతి ఉత్సవాలు పాల్గొనడానికి సత్యసాయి వారి భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ పూర్తి మేరకు కూడా శ్రీకాకుళం నుంచి కొన్ని ట్రైన్లు, అనకాపల్లి నుంచి కూడా కొన్ని ట్రైన్లు, దేశవ్యాప్తంగా ఇంకా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ట్రైన్లు ఈ రైల్వే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ, భక్తులందరికీ కోరుకునేది ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.